నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతున్నది. నా గుర్తు ఉంగరం గుర్తు కేసి ప్రజలు ఆశీర్వదించగలరని కోరుతున్నాం. అయితే నేను 2006లో కానీ పోటీ చేసినప్పుడు 6 ఓట్లతో పోయినా. 2018లో కూడా సర్పంచ్ పోటీ చేసినప్పుడు నేను 8 ఓట్లతో పోయినా నేను. అయితే గ్రామ ప్రజలు అందరూ కూడా దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలకు కానీ వాళ్ళ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వెంటనే ఉండి నాకు ప్రభుత్వం లేకున్నా కూడా ప్రజలకు దగ్గర నుండి వాళ్ళ పనులను చేయడం అయింది. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్న బియ్యమే కానీ, కరెంటు ఫ్రీయే కానీ, బస్సు ఫ్రీయే కానీ, అనేక రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయింది. అదేవిధంగా రైతులకు కూడా వాళ్ళకు నన్ను అనుగుణంగా ఇవాళ సన్న బియ్యం సన్నొడ్లకు వెంటనే ఆ బిల్లులు వస్తున్నాయి. మరి అదే గత ప్రభుత్వంలో రైతుల ఒడ్లు వానకొచ్చి కొట్టుకోపోయిన పరిస్థితులు ఉండే. అట్లా అసలు రేవంత్ రెడ్డి వాళ్ళ రైతులకు ఎంతో మేలు చేయడం అయింది. కాబట్టి నా మక్తనంతరం గ్రామ ప్రజలందరూ ఆలోచించి సరి అయిన నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకొని వాళ్ళ సమస్యలని తీర్చడానికి వాళ్ళు ముందుకు రావాలని ఈ యొక్క అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి నా గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకోవాలని 2006లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పోయినాక మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇవాళ రేషన్ కార్డు 118 రేషన్ కార్డులు వచ్చినాయి. అదేవిధంగా ఇందిరా మిల్లు డబుల్ బెడ్రూమ్ అని టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు వస్తుందని ఎంతోమంది మోసం చేసింది. కానీ రేవంత్ రెడ్డి నేను ఇస్తా అని చెప్పిండు. మీకు డబుల్ బెడ్రూమ్ కాదు, ఇంటింటికి ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ మా గ్రామానికి మక్తనంతర గ్రామానికి 20 ఇండ్లు వచ్చినాయి, కంప్లీట్ అయినాయి. ఇంక 20 ఇండ్లు వస్తున్నాయి. ఇంక 20 ఇండ్లు తీసుకొస్తున్నాం మేము. మా గ్రామంలో పేద ప్రజలంటూ వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు ఉండదని మేము ప్రతి వారికి పేదవారికి ఇల్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. కంపల్సరీ ఇస్తాము. గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ నేను మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఆ సార్తో కొట్లాడి మీకు తీసుకొచ్చి ఇప్పగలుగుతానని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉంగరం గుర్తు కేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని నా మక్తనంతరం గ్రామ ప్రజల్ని వేడుకుంటున్నా.